కష్టపడే ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి గౌరవం లభిస్తుందని మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం అన్సారీ అబ్బాస్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ షాహిద్ అలియాస్ బాబాకి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై తొలిత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాజీబాబాని శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు పెద్దపీట వేసిందని తెలిపారు. పార్టీ కష్టకాలంలో కొంతమంది కార్పొరేటర్లు పార్టీని కూటమి పార్టీలో చేరి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీ క్యాడరే నిజమైన కార్యకర్త అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శేరంశెట్టి పూర్ణచంద్రరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు గోదావరి బాబు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు బాజీబాబు అని సత్కరించిన వారిలో ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి మైనార్టీ నాయకులు బాజీబాబా గారికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీగా నియమించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మైనార్టీలకు పెద్దపీట వేసే విధంగా గత 5 సంవత్సరాల్లో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక చక్కటి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని నిలదీసే విధంగా ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఓన్లీ అరెస్టులకే పరిమితమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో మనం చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన టైం ప్రకారం అమలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉంటూ 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఇంతకుముందు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా డబుల్ రెట్టింపు ఇస్తాను, అమ్మఒడి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకటి ఇస్తే నేను అందరికి ఇస్తాను, రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,60 ఇస్తే 20,000 ఇస్తాను అని చెప్పిన వాగ్దానాలు చెప్పిన వ్యక్తి ఈరోజు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని చెప్పని డ్రామాలు ఆడడం అనేది చాలా బాధాకరం. వీటన్నిటినీ పక్కన పెట్టించడానికి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ పార్టీని తొక్కేద్దాం, ఈ పార్టీని నలిపేద్దాం అని చెప్పిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇది జరిగేది కాదు. మీరు ఎన్ని అరెస్టులు చేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మీరు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన, కొన్ని రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ఏమన్నా భయపడే పరిస్థితా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో ఉంచారు. కానీ రెట్టింపు ఉత్సాహంతో
ఆయన 151 సీట్లతో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ మీరు అదే ధోరణిలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎలక్షన్స్ తర్వాత ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత చేసిన వ్యక్తి, పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమంటారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పథకాలు ఇవ్వబాకండి, వాళ్ళకి పదవులు ఇవ్వబాకండి, పదవులు అంటే అసలు అది కాదు, పథకాలు ఇవ్వబాకండి అని చెప్పిన దుర్మార్గంగా పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకనే సంవత్సర కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా కూడా వ్యతిరేకత వచ్చింది. ఇది కేవలం అరెస్టుల ప్రభుత్వం తప్ప ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం కాదు. ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందించట్లేదు. ఒక పెన్షన్ తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ సంవత్సరంలో కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అభివృద్ధి అంటారా, శూన్యం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధులనే కార్పొరేషన్ లో మేము శాంక్షన్ చేసినవి, మేము ప్రారంభించినవి, మేము ఏదైతే శంకుస్థాపన చేసామో అవి మీరు ప్రారంభిస్తున్నారు. అంతకు మించి మీరు ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ఫెయిల్ అయింది, సంక్షేమంలో ఫెయిల్ అయింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కూడా నమ్మట్లేదని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ రోజు బాజీబాబా గారికి ఏదైతే రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీకి ఇచ్చారో వారి బాధ్యతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీలందరూ కూడా ఏకం చేసి కూటమి ప్రభుత్వం చేసే మోసాల్ని వాళ్ళందరికీ కూడా తెలియజేసి రానున్న ఎన్నికల్లో మైనార్టీలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పని చేయాలని చెప్పని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నమస్కారం. మైనార్టీ స్టేట్ సెక్రటరీగా బాజీబాబా గారికి ఈరోజు పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి సన్మాన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీస్కి ఏ రకమైన అన్యాయం జరుగుతుందో కూటమి ప్రభుత్వంలోన ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇండియా వైడ్గా ఏ రకంగా మైనార్టీస్కి అన్యాయం జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా ఖండించటం లేదా అన్నది మనం చూస్తూనే ఉన్నాము. రేపటి రోజున మైనార్టీస్ అందరూ జగనన్న పక్షాన ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీతోటి కలిసి ప్రయాణం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. అన్ని రకాలుగా జగన్ గారి గవర్నమెంట్లోన మైనార్టీస్కి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 4% రిజర్వేషన్ కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ హయాంలో మైనార్టీస్కి ఏ రకంగా సంక్షేమం అందం చేయటం కానీ, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం కానీ మనం గమనించాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీస్ని అనగదొక్కుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి రేపటి రోజున మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ బాజీబాబా గారు స్టేట్ వైడ్గా ఈరోజు ఒక మంచి పదవి ఆయనకి రావటం, ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెక్రటరీగా నన్ను నియమించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పిఎస్సి సభ్యులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకిస్తూ మైనారిటీలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలు పూర్తిగా అండగా ఉండేటట్టు పనిచేసి జగన్మోహన్ రెడ్డికి మళ్ళా మైనారిటీల అండతో ముఖ్యమంత్రిగా చేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు మళ్ళా ఎన్నికల్లో గెలిపించుకొని మంత్రివర్యులుగా చేసుకుంటామని ఈ సభాముఖంగా చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.